హాయ్ హలో డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నవంబర్ 19th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకున్న పిల్లలకి ఎగ్జామినేషన్లో పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, మార్క్స్ ఎన్ని, డ్యూరేషన్ ఎంత, ఏ మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్స్ ఎంత బాగా పర్ఫెక్ట్గా రాయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. విద్యార్థులందరికీ శతాక్షి ఛానల్ 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఏ డౌట్స్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సూచనలు సలహాలు అందించడానికి. మీరు అంతకుముందే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, పేపర్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అందులోకి వెళ్లకుండా డైరెక్ట్ పేపర్లోకి వెళ్తున్నాము. అయినా సరే ఒక చిన్న సూచనలు, ఎప్పుడు కూడా ఎగ్జామ్ సెంటర్కి ఒక 1/2 hour ముందే వెళ్ళాలి. మీరు ఎప్పుడు అయినా సరే ఏ ఎగ్జామ్కైనా ముందే వెళ్ళినట్టయితే టెన్షన్ ఉండదు. హడావిడిగా ఆన్ టైం వెళ్ళామంటే చాలా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో మనం చదివిన విషయం అంతా కూడా మర్చిపోతాము. ఒక 1/2 hour వరకు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, ఆన్సర్స్ గుర్తురావు. సో మనం చాలా 1/2 hour టైం లాస్ అవుతాము. లాస్ట్లో గుర్తొస్తాయి. ఎందుకంటే మైండ్ అప్పటికి మన బ్రెయిన్ అప్పటికి ఒక నార్మల్ స్టేటస్కి వస్తుంది కాబట్టి మనం అంతకుముందు చదువుకున్న విషయాలన్నీ కూడా వెంటనే ఇక ధారాళంగా గుర్తొస్తుంటాయి. అప్పుడు గుర్తొచ్చినా కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే టైం ఏంటంటే ఇన్విజిలేటర్స్ మీ పేపర్ని లాగేసుకుంటారు కాబట్టి రాయలేరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్కి 1/2 hour ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఓకేనా? ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈ పక్క వాళ్ళతో మాట్లాడడం లాంటివి ఏవి చేయకుండా చక్కగా మన ఎగ్జామ్ మనం రాసామా, బయటకు వచ్చామా, హ్యాపీగా పాస్ అయిపోయామా, ఇదే ఉండాలి. ఫ్రెండ్షిప్ అనేది బయటకు వచ్చినాక చేసుకోవచ్చు. కాలేజెస్లో, తర్వాత కాలనీస్లో, మీ ఇంటి పక్కన చక్కగా ఫ్రెండ్స్తో ఎప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ ఎగ్జామ్ సెంటర్లో మీరు ఒక్కరే నీట్గా ఎగ్జామ్ రాసి రావాలన్నమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ 80 marks రాస్తారు కదా. ఎందుకంటే 20 marks మీరు ఆల్రెడీ మీ కాలేజెస్లో మీ టీచర్స్ ఇచ్చి ఉంటారు అసైన్మెంట్కి, ఇంటర్నల్స్కి. డ్యూరేషను 3 hours. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ మన సాంస్క్రిట్ 2 విభాగాలుగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఆ విభాగ అంటే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దీనికి 20 marks అంటే 4 ప్రశ్నాః సమాధేయాః అని ఉంటుంది కదా. 4 questions మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన 6 questions. సో ఒక్కొక్క క్వశ్చన్కి 5 marks అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఈ పార్ట్ ఆలో ఇచ్చినటువంటి 6 questions మీకు ఏది ఈజీగా ఉంటే మీరు అవి చూజ్ చేసుకొని ఈ పార్ట్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు కాబట్టి వెళ్ళగానే ఫస్ట్ 5 minutes క్వశ్చన్ పేపర్ చదవండి. చదివిన తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ బాగా వచ్చో, మీరు ఏవి రాయాలనుకుంటున్నారో ఎగ్జామ్లో వాటికి టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే 1 by 1 మనకు కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి చక్కగా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్స్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పార్ట్ ఆలో అనువాదం కురుత అంటే ట్రాన్స్లేషను మనకి ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత ఆ ఇచ్చిన క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు కాబట్టి మీరేం అక్కడ అంటే శ్లోక మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లు ఇస్తారు కాబట్టి మీరేమి దీన్ని బట్టి వెళ్ళక్కర్లేదు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాసి డైరెక్ట్గా దాని మీనింగ్ రాసి వదిలేయాలి. అది సెకండ్. తర్వాత ససందర్భం వ్యాఖ్యాత. ఇది శూద్రక వైశంపాయనయోః సంభాషణ లెసన్లోంచి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏమో నవరత్నానిలోంచి ఇస్తారు. తర్వాత ఈ సెకండ్ ససందర్భ వ్యాఖ్య శూద్రక వైశంపాయనయోః సంభాషణ లెసన్ నుంచి ఇస్తారు. సందర్భ వాక్యాలు రాయాలి, 3 steps రాయాలి. ఇంట్రడక్షను అంటే కవి పరిచయము, సందర్భము, భావము. తర్వాత థర్డ్ క్వశ్చన్ శబ్ద లింగ విభక్తి వచనాన్ని ప్రత్యభిజానిత. ఇచ్చినటువంటి వాడు జలముచాం వాగ్భిః మరుతే భవత్సు రాజానం. వీటికి లింగ విభక్తి వచనాలు అంటే ఏ లింగ, పుంలింగన, స్త్రీలింగన, నపుంసకలింగన. తర్వాత విభక్తి, ఏ విభక్తిలో ఇచ్చినటువంటి వర్డ్ అది. తర్వాత ఏ వచనం, ఇప్పుడు మనకి ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది కదా. ఇచ్చినటువంటిది ఏ వచనం ఇచ్చారు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ మిగతా 2 వచనాలు రాసేసి అది అంటే లైన్గా ఆ 3 రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏమి అడిగారు, జలముచాం కదా. జలముచాం అన్నది
జలముచ్ శబ్దంలో షష్ఠి విభక్తి బహువచనం ఇచ్చారు కాబట్టి మీరేం రాయాలి? షష్ఠి విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం మొత్తం రాసేసి పైన చకారాంత పుల్లింగ జలముచ్ శబ్ద అని రాసి ఏ విభక్తి? షష్ఠి విభక్తి. కాబట్టి షష్ఠి విభక్తి అని రాసి పైన హెడ్డింగ్ రాసి ఆ వరుసగా 3 వచనాలు రాయాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే మిగతా ఇచ్చినటువంటి అన్నిటికీ కూడా అలాగే రాయాలి. ఇందులో వీటిలో చాయిస్ ఏమి ఉండదు. ఈ ఓవరాల్గా క్వశ్చన్స్లో చాయిస్ ఉంటుంది కానీ, అంటే 6కి 4 రాయాల్సిన చాయిస్ ఉంటుంది కానీ, ఈ మధ్యలో ఇచ్చిన ఈ లోపల ఇచ్చినటువంటి జలముచాం, వాగ్పి, మరుతే శబ్దాలు ఉన్నాయి కదా, వీటికి చాయిస్ ఏమి ఉండదు, అవన్నీ రాయాల్సిందే. తర్వాత సూర్యనారాయణ శాస్త్రి పండితస్య శాస్త్ర వైదుష్ట్యం వివృణత. ఇది డైరెక్ట్ క్వశ్చన్. రామదాసు లెసన్ యొక్క ఆథర్ అయినటువంటి శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి వారి గురించి డైరెక్ట్ ఎస్సే, షార్ట్ ఎస్సే ఇస్తారు. అది మీరు డైరెక్ట్ చదువుకుంటారు, వెళ్ళి డైరెక్ట్ రాస్తారు. ఇట్లాంటివి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఏవి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు సిలబస్లోంచి అనేవి తెలుసుకొని మీరు అవి చదువుకొని ఇప్పుడు ఈ సూర్యనారాయణ శాస్త్రి గురించి చదివారంటే డైరెక్ట్ రాయొచ్చు అనమాట. అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 6 మళ్ళీ లింగ విభక్తి వచనాన్ని సేమ్ ఇందాక ఈ 3rd క్వశ్చన్ ఉంది కదా, 3rd క్వశ్చన్ లాగా 6th క్వశ్చన్ కూడా సేమ్ ఇట్లాగే. సో ఇప్పుడు ఈ 6 క్వశ్చన్స్లో మీకు ఏది ఈజీగా ఉందో మీరు టిక్ చేసుకోండి. నేను మ్యాక్సిమం పిల్లలకి ఖచ్చితంగా ఏమని చెప్తానంటే, ఈ శ్లోకాస్లో నవరత్నాన్ని శ్లోకాసు చాలా ఉన్నాయి కాబట్టి వీటిని ఈ ఫస్ట్ క్వశ్చన్ వదిలేసి సెకండ్ క్వశ్చన్ కూడా వదిలేస్తే ఇప్పుడు శబ్దాస్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా శబ్దాస్ ఉన్నాయి. సో ఈ శబ్దాస్ అనేవి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఈ 3rdకి 6thకి వదిలేసినా కూడా మనం పార్ట్ బిలో అంటే ఆ విభాగాల్లో ఖచ్చితంగా శబ్దాస్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 3rd and 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయమని చెప్తాను నా స్టూడెంట్స్కి. తర్వాత ఈ 5th క్వశ్చన్ డైరెక్ట్ కాబట్టి ఇది కూడా చదవమని చెప్తాను. ఇంకా మిగిలింది ఏమిటి మీరు రాయాల్సింది? సందర్భం వ్యాఖ్యాత. స్రజమపి శిరస్యందః క్షిప్తాం ఉంది కదా, ఇది ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ లెసన్లోంచి ఇది చదివితే అంటే ప్రవర్తతాం ప్రకృతి హితాయ లెసన్లోంచి మనకు చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఎస్సే ఆన్సర్ ఉంటుంది, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయి, ఇప్పుడు సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 5th ఏ క్వశ్చన్ ఇది 4th క్వశ్చన్ ఇది మీరు అటెంప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వదిలేసి పార్ట్ ఏలో ఈ 3rd, 4th, 5th, 6th అటెంప్ట్ చేయాలి పార్ట్ ఏలో, అంటే ఆ విభాగాల్లో. ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ విభాగం. ఇందులో సర్వే ప్రశ్నా సమాధేయా అంటే 4 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలో ఎక్స్టర్నల్ చాయిస్ కాకుండా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే లోపల ఉంటుంది. అంటే 1 ఇచ్చి 2 ఇచ్చి 1 రాయటము, 4 ఇచ్చి 2 రాయటం లాగా. వీటికి ఈ 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 4 క్వశ్చన్స్కి 4 × 15 అంటే 60 మార్క్స్. ఇక్కడ 20 మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ ఆకి 60 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్. ఏంటిది చూడండి, క్వశ్చన్ నెంబర్స్ కంటిన్యూ అవుతాయి. ద్వయోహో శ్లోకయోహో ప్రతిపదార్థం తాత్పర్యం చ లిఖత. అంటే మీకు 4 శ్లోకాస్ ఇస్తాడు. ఇది ఏ లెసన్లోంచి? ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ లెసన్లోంచి 4 శ్లోకాస్ ఇస్తాడు. ఈ 4 శ్లోకాస్ మిమ్మల్ని నా స్టూడెంట్స్కి అయితే 1 to 15 చదవమని చెప్పాను. ఖచ్చితంగా 1 to 15లోంచి 3 వస్తాయి కాబట్టి ఆ 15 చదవమని చెప్పాను. అందులోంచి మీరు ఖచ్చితంగా 3 వస్తాయి. మీరు రాయాల్సింది 2 కాబట్టి హ్యాపీగా రాయొచ్చు. అయితే వర్డ్ టు వర్డ్ మీనింగ్కి చెప్పాను కదా, మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటే వస్తాను. 5 స్టెప్స్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్, సెకండ్ వర్డ్ డివిజన్, 3rd ప్రోజ్ ఆర్డర్, 4th వర్డ్ టు వర్డ్ మీనింగ్, లాస్ట్ తాత్పర్యం అన్నమాట. సో వీటిలో మీరు టిక్ చేసుకోండి. మీరు ఏ శ్లోకాస్ రాయబోతున్నారో ముందే టిక్ చేసుకోండి. తర్వాత 8th క్వశ్చన్. యథాక్రమం ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ ఇది పాఠ్యభాగస్య వృత్తాంతం వర్ణయత అథవా నవరత్నాని ఇది పాఠ్యభాగస్య సారాంశం లిఖత. ఈ రెండిట్లో 8th క్వశ్చన్ ఎస్సే ఆన్సర్. 1 ప్రవర్తతాం ప్రకృతి హితాయ లెసన్లోంచి, 2 నవరత్నాల లెసన్లోంచి. ఇది కానీ మధ్యలో ఈ అథవా ఏంటి అని చాలామంది ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అడిగారు పిల్లలు. అథవా అంటే ఆర్ అని. ఇది కానీ రాయ అంటే 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, ఈ రెండిట్లో ఈ ఆన్సర్ కానీ ఈ ఆన్సర్ కానీ రాయమని అర్థం. తర్వాత 9th క్వశ్చన్ కూడా ఎస్సే ఆన్సరే. అంటే సెకండ్ ఇయర్ పిల్లలు, అంటే 3rd సెమిస్టర్ పిల్లలు 2 ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. ఒకటి ఇప్పుడు చెప్పుకున్న ఈ 2 కానీ,
ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత బాణమహాకవిన వర్ణితానుసారం శూద్రక వైశంపాయనయోః సంభాషణం వివృణుత అథవా అంటే ఆర్ కంచర్ల గోపన్నః కథం రామదాసः అభవత్ తత్ర ఇతిహాసः కः విశదయత అని ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాటిలో శూద్రక వైశంపాయనయోః నుంచి ఎస్సే కానీ రామదాసు ఎస్సే కానీ మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్కి ఎట్లా వెళ్ళాలి, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ రెండు చదవటం ఏం కాదు. ఈ రెండు చదవకుండా ఇక్కడ ప్రవర్తతాం కానీ తర్వాత ఇక్కడ రామదాసు లెసన్ మీరు దాదాపు సినిమాల్లో కూడా చూసుంటారు కాబట్టి ఆ స్టోరీ మీకు మైండ్లోనే ఉంటుంది కాబట్టి రామదాసు లెసన్ని మీరు బాగా చదువుకొని వెళ్ళండి ఎస్ఏ కిందకి. ఎందుకంటే రామదాసు లెసన్ మనం గట్టిగా చదువుకున్నామంటే ఇందాక మనం అక్కడ పార్ట్ ఆలో 5th క్వశ్చన్ ఉంది కదా సూర్యనారాయణ శాస్త్రి గురించి, అది కూడా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ప్రవర్తతాం ప్రకృతి హితాయ, నెక్స్ట్ కంచర్ల గోపన్న అంటే రామదాసు గురించి ఈ రెండు ఆన్సర్స్ గట్టిగా చదువుకొని వెళ్ళండి, అవే రాసేయచ్చు. తర్వాత ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ద్వయోః శబ్దయోః రూపాన్ని సర్వాసు విభక్తిషు సర్వేషు చ వచనేషు లిఖత అంటే లింగ విభక్తి వచనాన్ని అన్నమాట. కంప్లీట్గా శబ్ద రాయాలి. శబ్దానికి ఎప్పుడు కూడా హెడ్డింగ్ రాయాలి, వచనాలు రాయాలి, విభక్తులు రాయాలి. ఇవి లేకుండా మార్క్స్ ఇవ్వరు, ఓన్లీ శబ్ద రాసి వస్తే. ఓకేనా? ఇప్పుడు 4 ఇచ్చారు కదా, జలముచ్, గుణిన్, విద్వస్, యుష్మద్. ఈ 4గిట్లో ఏదో ఏ 2 కానీ మీరు టిక్ చేసుకొని ఆ రెండింటిని మీరు ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా సంస్కృతాన్ని రాసుంటారు కాబట్టి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, 3 అవర్స్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఎగ్జామ్స్ రాసేసి రండి. హ్యాపీగా 80 మార్క్స్ దృష్టిలో పెట్టుకొని ఏ మిస్టేక్స్ చేయకుండా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ని మీరు ప్రజెంటేషన్ చేసి రండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ హాల్ టికెట్ తీసుకువెళ్ళండి, 2 పెన్స్ తీసుకెళ్ళండి, ఒక ఎరేజరు, ఒక స్కేలు, ఇవన్నీ కూడా మీకు ఒక కంపాక్స్ బాక్సో లేకపోతే ఇంకేదైనా పర్స్ లాంటి వాటిలో వేసుకొని చక్కగా మీ వస్తువులు మీరే వాడుకుంటూ హ్యాపీగా ఇటు అటు తిరగకుండా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఎగ్జామ్ రాసేసి రండి అనమాట. ఎవరైనా పక్క వాళ్ళు అడిగితే కనుక ఫస్ట్ టైం ఇచ్చారు, సెకండ్ రోజు నుంచి మీరు చెప్పండి, మీది మీరు తెచ్చుకోండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పండి. సో కాబట్టి ఎగ్జామ్ సెంటర్ అంటే ఒక దేవాలయం లాగా. సో కాబట్టి మనల్ని మనం పరీక్షించుకునే దేవాలయం ఎగ్జామ్ సెంటర్ అంటే అక్కడ చాలా డీసెన్సీని మెయింటైన్ చేసి రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.